అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర చాలా క్యూస్ ఉంటున్నాయి. తర్వాత న్యూస్లో కూడా చూస్తున్నాను, పెట్రోల్ స్కేర్సిటీ అవుతుంది అన్న వార్తల నేపథ్యంలో ప్రతి బంకు దగ్గర కూడా చాలా క్యూస్ ఉంటున్నాయి. ఎందుకంటే దీని మీద ఇంతకుముందు మాట్లాడడానికి నాకు అర్హత లేదు, కానీ ఈ మధ్య నేను పెట్రోల్ బంక్ పెట్టుకున్నాను. మా కోడలోళ్ళు పెట్టారు. అందువల్ల నాకు దాని మీద పూర్తి అవగాహన వచ్చింది. అస్సలు స్కేర్సిటీ లేదు, పెట్రోల్కి మట్టుకు స్కేర్సిటీ లేదు. పెట్రోల్కి కానీ డీజిల్కి కానీ మనం లోడ్కి పంపగానే వాళ్ళు ఇమీడియట్గా పంపించేస్తున్నారు. అక్కడ కూడా వాళ్ళు సరఫరాలో కూడా లోడ్ చేయట్లేదు. అట్లాగే ఇక్కడ కూడా మనకి ఎప్పుడు కూడా ఫుల్గా ఉండే పరిస్థితులు. కాబట్టి పబ్లిక్ ప్యానిక్ అవ్వద్దు. పెట్రోల్ అయిపోతుంది, పెట్రోల్ పుష్కలంగా మనకు ఉంది. పెట్రోలియం, డీజిల్ రెండు పుష్కలంగా ఉన్నాయి. పబ్లిక్ ప్యానిక్ అవ్వకూడదని చెప్తా ఉన్నాను. గ్యాస్ గురించి అయితే నాకు గ్యాస్ కూడా డొమెస్టిక్ వరకు పెద్ద ప్రాబ్లం ఉన్నట్టుగా నాకేం కనపడటం లేదు. వాళ్ళు ఇమీడియట్గా ఇది అవుతున్నారు. బట్ కమర్షియల్ మటుకు చాలా దారుణంగా ఉంది. మాకు ఒక చిన్న ఇది ఉంది, ఫంక్షన్ హాల్ కమ్ ప్లస్ రెస్టారెంట్, అది మట్టుకు క్లోజ్. గ్యాస్ కమర్షియల్ మట్టుకు చాలా దారుణంగా ఉంది పరిస్థితి. కానీ డొమెస్టిక్ వరకు పర్లేదు. కానీ బట్ పెట్రోలియం మట్టుకు దెర్ ఈజ్ నో స్కేర్సిటీ, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. బట్ వన్ థింగ్, ఇది యుద్ధం వరకే, గుర్తుంచుకోండి. ఆ యుద్ధం వరకే కాదు, సారీ, అసెంబ్లీ ఎన్నికల వరకే ఈ రేట్లు ఇవన్నీ ఇలా ఉంటాయేమో. బట్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మటుకు పెంచడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడు మటుకు నో స్కేర్సిటీ.